అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గోమాతను ప్రతినిత్యం ఎలా పూజించాలి, ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాలు తెలపబోతున్నాను. గోమాత విగ్రహాన్ని బయట కొని తెచ్చుకునేటప్పుడు ఏదైనా మంచి తిథుల్లో లేదంటే శుక్రవారాల్లో కొని తెచ్చుకోవాలి. ఏ విగ్రహాన్నైనా కొని తెచ్చుకొని వెంటనే పూజ గదిలో పెట్టకూడదు. పాలతోని అలాగే పసుపు నీళ్ళతోని శుద్ధి చేసి పెట్టుకోవాలి. అది మట్టి విగ్రహమైనా లేదంటే బంగారం విగ్రహమైనా లేదంటే ఇత్తడైనా వెండైనా ఏ విగ్రహమైనా ముందుగా శుద్ధి చేసుకొని పెట్టుకోవాలి. గోమాతను ప్రతి నిత్యం కూడా పూజించాలి. అన్ని రోజుల్లోనూ కూడా నిత్య పూజలోనే ఈ గోమాత పూజ కూడా చేసుకోవాలి. ప్రత్యేకించి పూజ చేసుకోవాలంటే ప్రతి శుక్రవారం కూడా గోమాతకు ప్రత్యేక పూజ చేయొచ్చు. ఎప్పట్లాగే పూజ గదిని ఎలాగైతే శుద్ధి చేసుకుంటామో గోమాతను కూడా అప్పుడు అలాగే శుద్ధి చేసుకోవాలి. గోమాతలు సకల దేవతలు కొలువై ఉంటారు. అందువలన గోమాతను పూజించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. గోమాతకు ప్రత్యేకించి పూజ చేస్తే ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక చిన్న పీఠం వేసుకుని ఆ పీఠంపై ఒక ఇత్తడి కానీ వెండి కానీ రాగి కానీ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో గోమాతను పెట్టుకోవాలి. పూజ గదిలో గోమాతను పెట్టుకుంటే ఈ రకంగా అంటే ముఖం దేవుళ్ళ వైపు తోక మన వైపు ఉండేలా పెట్టుకోవాలి. బయట ఇలా ప్రత్యేకించి పూజ చేసుకుంటే నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కనుక గోమాత అంతటికీ గంధము కుంకుమ బొట్టులతో అలంకరించుకోవాలి. దేవేంద్రుడి భార్య సతీదేవి, బ్రహ్మదేవుడి భార్య సరస్వతీదేవి, ఈశ్వరుడి భార్య పార్వతీ, విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి, కృష్ణుడి భార్య రుక్మిణీదేవి, రాముడి భార్య సీతాదేవి, వశిష్ఠుడి భార్య అరుంధతిదేవి కృష్ణుడిని ఇలా అడిగారట. పొద్దున్నే అంటే వేకువజామునే గోపూజ చేస్తే ఏమిటి కృష్ణ అని అడిగారట. వేకువజామునే పూజ చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెప్పారట. అబద్ధాలాడే పాపము, దొంగిలించిన పాపము ఇలాంటి పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పారట. మధ్యాహ్నం పఠిస్తే ఏమిటి కృష్ణ అని అడిగారట. 5వ తనం ఇచ్చినట్లు 1000 గోవులు దానం చేసినట్లు పుణ్యం వస్తుందని చెప్పారట. అలాగే సాయంత్రం పఠిస్తే ఏమిటి కృష్ణ అని అడిగారట. అప్పుడు యమకింకర్ల బాధలు పోయి ఆరోగ్యం కలిగి ఆయుష్ పెరుగుతుందని చెప్పారట. గోమాతను తెచ్చుకునేటప్పుడు ఆవు దూడ ఉన్న గోమాతను మాత్రమే తెచ్చుకోవాలి. సంతానం లేనివారు ఈ గోమాత పూజ చేసుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందని నమ్ముతారు. ప్రతి నిత్యం కూడా గోమాత పూజ చేసుకోలేకపోయినా గోమాతను స్మరించుకుంటూ ఒక్క దీపమైన దీపారాధన చేసుకుంటే మంచిది. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కనుక గోమాతకు పూజ చేస్తే అన్ని దేవతలకు అంటే సకల దేవతలకు పూజ చేసినట్లే. గోమాత పూజ కొందరికి మాత్రమే ఆచారం ఉంటుందని కొందరు నమ్ముతారు. కానీ గోమాతను అందరం పూజించవచ్చు. గోమాత పూజ వీలు చేయాలి వాళ్ళు చేయాలని ఏమీ ఉండదు. కాకపోతే మనం ప్రతి నిత్యం కూడా మనకున్న పనుల్లో కుదరదు. అందువలన ఎప్పుడు కూడా ప్రతి నిత్య పూజలో అందరి దేవుళ్ళు కూడా భక్తితో స్మరించుకుంటూ ఆ దీపాలు వెలిగించుకుంటే అన్ని దేవుళ్ళకి పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది. మనకున్న వీలు కొలది అప్పుడప్పుడు ఎలాంటి పూజలు చేసుకోవచ్చు. గోమాత పూజ చేయాలి అనుకునే వాళ్ళు శుక్రవారాల్లో పఠించాలి. నిత్య పూజలో గోమాతను పూజించుకుంటే ప్రత్యేక ధూప దీప నైవేద్యాలు అవసరం లేదు. కానీ గోమాతకు ప్రత్యేకించి ఓ చిన్న పీఠం వేసి పూజించుకుంటే ప్రత్యేకించి దీపం ధూపం నైవేద్యం ఖచ్చితంగా సమర్పించాలి. అలాగే వీలుంటే గోమాత శతనామావళి చదువుకుంటే చాలా మంచిది. మీరు అనుకోవచ్చు ప్రతి పూజకి అన్నీ చదువుకోవాలంటే కుదురుతుందా అని. కానీ టీవీలో కానీ ఫోన్లో కానీ ఎలా అయినా పెట్టుకొని వినొచ్చు. మనమే చదవాలి అని ఏం లేదు. మనం టీవీలో ఫోన్లో పెట్టుకుంటూ మనం పూజ చేసుకుంటే సరిపోతుంది. గోమాతను కొందరు ఇత్తడి తెచ్చుకుంటారు, కొందరు వెండి తెచ్చుకుంటారు, ఇంకా కొందరు బంగారం తెచ్చుకుంటారు, ఇంకొందరు మట్టి తెచ్చుకుంటారు, కొందరు పాలరాతి గోమాతను కూడా తెచ్చుకుంటారు. ఎలాంటి విగ్రహం తెచ్చుకున్నామని కాదు, ఎంత భక్తితో పూజ చేసుకున్నామనేది ముఖ్యం. ఎంత టైం పూజ చేసామని కాదు, ఎంత భక్తితో పూజ చేసామనేదే కావాలి. భక్తి ఉంటే దేవుడు అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ముఖ్యంగా భక్తితో శ్రద్ధతో నిష్టతో దేవుడిని పూజించాలి. నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు కూడా దేవుడిని కోరికలతో పూజించకూడదు. మనం కష్టపడి ఇంకా దాన్ని సాధించకపోతే అప్పుడు మనం దేవుడిని వేడుకోవాలి. నేను కష్టపడ్డాను అయినా ఎందుకు అది దొరకలేదో అనుకొని అప్పుడు దేవుడిని స్మరించుకుంటూ ఇంకా భక్తితో పూజిస్తే ఖచ్చితంగా మీ కష్టంలో నిజం ఉంటే అది ఖచ్చితంగా సాధిస్తారు. ఏ నెల నుంచి పఠించాలని ఏమి లేదండి. ఒక శుక్రవారం స్టార్ట్ చేసి ప్రతి శుక్రవారం కూడా
కొన్ని శుక్రవారాలు నియమంగా పెట్టుకొని గోమాత పూజ చేసుకోవచ్చు. ఇలా గోమాత పూజ చేయడం వలన సకల దేవతలు ఉన్న గోమాత వల్ల సకల శుభాలు మనకు కలుగుతాయి. ఓకే అండి, చూసారు కదా గోమాతని ఎలా పూజించాలో. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.